అమిత్ షా మీద ఒక ఫేక్ వీడియో, అది మేము సృష్టించలేదు అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ సర్క్యులేట్ చేసిందంతా వాళ్ళే. వాళ్ళు సృష్టించకుండా మరి ఎక్కడి నుంచి ఆకాశంలో చూడబడితే, లేకపోతే అమిత్ షాని తనకు తానే సృష్టించుకుని వీళ్ళకి ఏమైనా ఇస్తాడా? ఇది నెంబర్ 1. స్వయంగా ముఖ్యమంత్రితో పాటుగా 20 మంది కాంగ్రెస్ నేతల మీదన ఈ విషయంలో నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం అనేది జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షాకి ఏది రేవంత్ రెడ్డిని విచారణకు రమ్మని ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పోలీసులు భయపడేది లేదు, బీజేపీపై పోరాడే వాళ్ళకి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు, బీజేపీని ప్రశ్నించినందుకు నోటీసులు ఇచ్చారు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సిబిఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారు, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. అదైతే కామెడీ, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నటువంటిది. అది పక్కన పెడితే చేసిందేమో బూత్ పని, ఆ బూత్కి వీళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారట. అంటే ఫేక్కి మా ఇష్టం వచ్చినట్టు సృష్టిస్తాం, సర్క్యులేట్ చేస్తాం. కానీ కేంద్రం నుంచి కనుక ఇప్పుడు దీని మీద కేసు పెడితే భయపడేది లేదు, ఎవరినైనా చూసుకుంటాం, ఏమైనా చూసుకుంటాం, మా మీద వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇదే వింత.